కాశ్మీర్లోని ఈ అటాక్ను దృష్టిలో పెట్టుకుని పాకిస్తాన్ మీదకి దాడికి వెళ్ళాలి, పాకిస్తాన్ని పేల్చేయాలి, లేపేయాలి, పీఓజేకేని స్వాధీనం చేసుకోవాలి, పాకిస్తాన్ని స్వాధీనం చేసుకోవాలి అని పదే పదే ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు. పీఓజేకేని స్వాధీనం చేసుకోవడం 10 నిమిషాల పని. సరిగ్గా మనం అటాక్ చేస్తే నాకు తెలిసిన అవగాహన మేరకు వారం రోజుల్లో పీఓజేకే మందవుతుంది. ఆ మధ్యలో మనం గొడగట్టేయగలం. కానీ సమస్య పాకిస్తాన్ కంట్రోల్లో ఉండదు. ఏను బాంబు తెచ్చేస్తుంది, మనకు కొంత నష్టం జరుగుతుంది. సిద్ధపడాలా. నెంబర్ 2, ఆ పీఓజేకేలో ఉన్నటువంటి పబ్లిక్ మనతో కలుపుకుంటే ఇప్పుడు కేరళ, బెంగాల్ లాంటి రోజు జరుగుతూ ఉంటాయి. అక్కడ 24 గంటలు ఇదే గొడవ నడుస్తూ ఉంటుంది. మరింత గందరగోళం ఉంటుంది. అక్కడున్న పౌరుల్లో పుట్టినప్పటి నుంచి భారత్ పట్ల విద్వేషాన్ని రేకెత్తిచ్చారు. లేదా ఇప్పుడు వాళ్ళని సంతృప్తిపరచడానికి భారత్ సొమ్మంతా తీసుకెళ్ళి అక్కడ పోయాలి, వాళ్ళని పోషించాలి. పోనీ అలాగని వాళ్ళకి భారత్ పట్ల ప్రేమ ఉంటుంది అంటే ఆ బంగ్లాదేశీ కుక్కల్లాగానే ఉంటుంది. వాళ్ళకి దేశమే ఇస్తేనే మన మీద పడి ఏడ్చే దరిద్రులు. అందుకనినే ఏం చెయ్యాలి అన్నది ఇప్పుడు భారత్ ముందు ఉన్నటువంటి. గెలవడం పెద్ద కష్టం కాదు, కానీ వాళ్ళని తీసుకుని అది ఏం చెయ్యాలన్నదే ఇక్కడ సమస్య.